ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి ఫ్రెండ్స్, అందుకే చిత్రగుప్త్ మీకు చెప్తున్నది. చిట్టాలు ఇవాళ జర పెద్దగా పోతాయి, జర స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. సో చిట్టా నంబర్ 3 ఇవాళ ఏం స్టార్ట్ అవుతుంది అంటే, కేరళ హైకోర్టు ఏం చేసిందంటే 2010 ముస్లిం సర్వే బై ది ఫారిన్ కంపెనీ ఇన్ ఇండియా, దీని మీద ఒక సెంటర్ అప్రూవల్ ఉన్నదా, అసలు ఇది సబబేనా అని చెప్పి మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఓపీ ఇండియాలో వచ్చిన కథనం డైరెక్ట్ చదివిందాం. ఇది జర జాగ్రత్తగా నుండ్రి, చాలా జాగ్రత్తగా నుండ్రి. ఇది మీకు సంబంధించిన విషయం. నేనేమన్నా వారానికి 2 గంటలు దేశంలో జరుగుతున్న చట్టాలు ఇట్లాంటి సర్వేల మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇనుండ్రి ఏమైందో. కేరళ హైకోర్ట్ హ్యాస్ రీసెంట్లీ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ ఓవర్ ఎ ముస్లిం సర్వే కండక్టెడ్ బై ఫారిన్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ రెఫ్యూజ్ టు క్వాష్ చార్జెస్ అగైన్స్ ఇట్స్ ఎంప్లాయీస్. ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ఎవరి మీద చేసిండ్రు అని అంటే ఒక ముస్లిం సర్వే చేసిండ్రు, ముస్లింల మీద చేసిండ్రు. ఈ ఫారిన్ కంపెనీ ఏదైతే క్వాష్ పిటిషన్ వేసుకుందో దాన్ని క్వాష్ చేయనికే నిరాకరించింది కేరళ హైకోర్టు. అసలు ఈ సర్వే ఎవడు చేసిండు, ఎట్లా పట్టుడు పోయినరు? ఇది కేరళ క్యాపిటల్ సిటీ తిరువనంతపురంలో 2010లో ఒక 4 ఎంప్లాయీలు హైదరాబాద్కు వచ్చి టేలర్ నెల్సన్ సోఫ్రేస్ అని అనుకుంటా, TNS. The survey was carried out in the Kerala's capital city Thiruvananthapuram in 2010 by 4 employees of Hyderabad-based Taylor Nelson's Sofrays, TNS. తిరువనంతపురంలో కేరళలో ఈ సర్వే చేసిండ్రు. 4 ఎంప్లాయీలు హైదరాబాద్ నుంచి పోయి చేసిండ్రు. ఆ కంపెనీ పేరు టేలర్ నెల్సన్స్ సోఫ్రేస్, మన హైదరాబాద్కి చెందిన ఈ కంపెనీ. ఈ హైదరాబాద్కి చెందిన కంపెనీ ఎవడు సంఖ కింద పనిచేస్తుంది అని అంటే UK బేస్డ్ TNS గ్లోబల్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్కి పనిచేస్తుంది, UK బేస్డ్. ఇది చాలా సెన్సిటివ్ స్టడీ. TNS ఏం చేసింది అని అంటే ఒక బుక్లెట్ తయారు చేసింది, ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్ చేసింది, 60,000 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ 4 ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో తిరువనంతపురంకి ఎంటర్ అయినరో 2 అక్టోబర్ 2010కి ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఫోర్ట్ పోలీస్ కేసు రిజిస్టర్ చేసింది. వాళ్ళ దగ్గర ఉన్న బుక్లెట్స్ మొత్తం గుంజుకున్నది. ఈ క్వశ్చనర్లలో చూసిన తర్వాత ఆశ్చర్యచకితమైన క్వశ్చన్స్ ఉన్నాయి టు ది ముస్లిం కమ్యూనిటీ. ఈ క్వశ్చన్స్ ఏంది గిరీష్ అని చెప్పి ఊరించకు, క్వశ్చన్స్ చెప్పరా నాయన అని అంటే చెప్తా. దీనివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎంత ప్రాబ్లం అవుతుండనో మీరు చూడండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్ టు ది ఆల్ ఏజెన్సీస్, చిత్రగుప్త్ ఇవాళ మీకు ఓరల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తుంది. అకార్డింగ్ టు భారత్ న్యాయ సమితి చాప్టర్ 4, మళ్ళొకసారి చెప్తున్నా, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఓరల్ ఎవిడెన్స్ ఓపీ ఇండియా ద్వారా మీకు ఇస్తుంది. మీరు కూడా అప్రమత్తం ఉండుర్రి. ఏదన్నా నా తెలంగాణలో, నా తెలుగు రాష్ట్రాలలో ఏదైనా సర్వే చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉందా? కేరళ హైకోర్టు కూడా చెప్తున్నది కదా, ఇట్లాంటి సెన్సిటివ్ సర్వేలు చేయాలని అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉందా? ఎందుకనంటే ఆడెవడో వచ్చి సర్వే చేస్తాడు, ఆడెవడో వచ్చి మాట్లాడతాడు, ఆడ సర్వే అడిగిన క్వశ్చన్స్కి మళ్ళా నా దేవాలయాల మీద, నా తెలుగు, నా సనాతన సంతానాల మీద, వాళ్ళ మీద మీరు అటాకులు చేసుకుంటూ కూర్చుంటారు. దాని తర్వాత ముఖ్యమంత్రి ఒక ఆయన వచ్చి పిచ్చోళ్ళు అని చెప్పి ఒక బిరుదు ఇచ్చిపోతాడు. ఇంకా ఓపిక లేదు, జర అప్రమత్తమై మీరు పనిచేస్తారని చెప్పి అకార్డింగ్ టు ది చాప్టర్ 4 ఆఫ్ భారత్ న్యాయ సమితి ఓరల్ ఎవిడెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మీడియా న్యూస్ చిత్రగుప్త్ మీకు ప్రజెంట్ చేస్తుంది. సార్ క్వశ్చన్స్ ఎట్లున్నాయనంటే ఓపీ ఇండియాలో వచ్చిన కథనాలు ఇవి. వాట్ డూ యూ థింక్ ఈస్ ద మోస్ట్ కాంట్రిబ్యూషన్ ఇస్లాం ఆఫర్స్ టు ది వరల్డ్ టుడే? ఇస్లాం ప్రపంచానికి ఏమి ఇచ్చింది అని అడుగుతున్నాడు. దాని తర్వాత షియా ఇస్లాం, సున్నీ ఇస్లాంకి తేడా ఏంది అని అడుగుతున్నాడు. ఇవాళ గ్రేటెస్ట్ థ్రెట్ టు అంటే ఇస్లాంకి అన్నిటికంటే పెద్ద డేంజర్ ఎవరితో ఉన్నది అంటున్నాడు. షరియా మీకు ఏమి ఇస్తున్నది అని అంటున్నారు. అట్లా దగ్గర 21 క్వశ్చన్లు డిజైన్ చేసిర్రు అయ్యా ఇల్లు. ఎంత? 21 క్వశ్చన్లు డిజైన్ చేసిర్రు. ఇది కంప్లీట్గా ఇల్లాజికల్, ఇర్రిలవెంట్ అండ్ ఇల్లీగల్. కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేసే క్వశ్చన్లు అడుగుతున్నారు ఆ TNS సంస్థ, హైదరాబాద్ బేస్డ్ సంస్థ. ప్రాబ్లం ఏంటంటే మీకు NIA రేడ్ చేస్తే కూడా హైదరాబాద్లోకి ఏం దొరుకుతున్నారు. ఇట్లాంటి అడమైనల్ సర్వేలు కూడా ఎవరికి అప్పచెప్తున్నారు? హైదరాబాద్లో ఉన్న కంపెనీలకు అప్పచెప్తున్నారు. సో అప్రమత్తంగా ఉండాల్సింది ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు. అన్ని పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. ఫైన్, వీ మే సబ్మిట్ ది ఓరల్ ఎవిడెన్స్, వాళ్ళు చాలా విజిల్ ఉంటారు వచ్చు తర్వాత. బట్ మన రెస్పాన్సిబిలిటీ, మన జిమ్మేదారి, మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇట్లాంటి అడ్డమైన సర్వేలు వచ్చినప్పుడు, క్వశ్చనర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీసులను అప్రమత్తం చేసే బాధ్యత కూడా మనదే. డిజిటల్ దంగల్ చేద్దాం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే పోలీసు వాళ్ళకు కూడా మన భారతదేశంలో ఉన్న కమ్యూనల్ హార్మనీ, ఏదైతే మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టి ఒక సివిల్ వార్ సైడు దీన్ని తీసుకుపోదాం. ఎట్లా అంటే ముస్లింలను ఎమోషనల్గా ఉత్సాహించడం అన్నమాట ఈ క్వశ్చన్స్. తర్వాత TNS సర్వే ఎవరో పెడతారు, 4 అని అంటారు, వాళ్ళు హిందువులు అంటారు, ఈ అన్య మతస్థులు అంటారు, అదంటారు, ఇదంటారు, కేల్కతం దుకాణం బంద్ చేస్తారు, కేల్కతం. సో ఇట్లాంటి సర్వేలు కేంద్ర సర్కార్ అనుమతి లేకుండా అట్లెట్లా చేస్తారు అని చెప్పి జస్టిస్ కృష్ణన్ గారు కూడా మాట్లాడినారు హైకోర్టులో, కేరళ హైకోర్టులో.
సో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా అని చెప్పి కూడా అడిగారు. సో ఇట్లాంటివి సర్వేలు మీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు, మొన్న కార్పొరేటర్ శ్రవణ్ గారు ఎంతైతే చిత్తశుద్ధితో దీన్ని కంప్లీట్గా డీకోడ్ చేసిర్రో మన కులగన సర్వేని కూడా, లాజికల్ క్వశ్చన్స్ ఎట్లయితే అడిగినరో ఈ లాజికల్ క్వశ్చన్స్ మనం అడగాల. అదే ఒక హిందూ ధర్మం. మనం ఏది కూడా డైరెక్ట్గా నమ్మం కదా ఫ్రెండ్స్, మనం ప్రశ్నించే నమ్ముతాం కదా. మనం సంవాద్ వివాద్ ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్గ్యుమెంటో ఏదో ఒకటి చేసి అప్పుడే నమ్ముతాం కదా. సో మీరు అట్లాంటివే ఉండుండ్రి, వ్యాలిడ్ క్వశ్చన్స్ అడుగుండ్రి. క్వశ్చన్స్ అడిగేటప్పుడు జర జాగ్రత్తగా అడుగుండ్రి, లా బైండింగ్ క్వశ్చన్స్ అడుగుండ్రి. ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ గజ్ చేసేద్దాం గట్ల కాదు. లా బైండింగ్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్కి బైండ్ అయి ఉందాం, రాజ్యాంగానికి బైండ్ అయి ఉందాం, రాజకీయ పార్టీలకు కాదు. పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరమే లేదు, మనము కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ ఉందాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇట్లాంటి సర్వేలతో జర జాగ్రత్త, మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.